హరీష్ కక్ష ఉంది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసిన నేను అన్నలాంటాను. రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినాను. నేను కళాశాల రోజుల నుంచి మాకు జూనియరు, ఆత్మీయుడు. సరే, కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ, అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం. దానికి అలా హరీష్కు ముడిపెట్టడం, మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజురాబాద్ గెలుపుకి ఈయనే కావాలి. మాకు ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది. ఒక్కసారి ఆయన శాసనసభ్యుడయ్యే అవకాశం వస్తే అది ఉప ఎన్నికలో 2004 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో ప్రజలకు చాలా చేరువై